అసలు ఇప్పుడు ఎవరైతే పార్టీ ప్రశ్నించేదానికే స్థాపించినారో వారికి మా ప్రశ్న ఏమని, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మీ డిపార్ట్మెంటే కదండి, మీదే కదా. మరి కేంద్రం నుంచి 15వ ఆర్థిక సంఘం డబ్బులు నిధులు వస్తే వచ్చి కొన్ని నెలలు అవుతుంటే 900 కోట్లు ఇంతవరకు ఎందుకు మీరు లోకల్ స్థానిక సంస్థలకు ఇంకా విడుదల ఎందుకు చేయలేదు? మీరు ఎందుకు వేరే వాడుకున్నారు? 900 కోట్లు మీకు వచ్చినది ఇంచుమించు 1000 కోట్లు మీరు వేరే ఖర్చులకు ఎందుకు వాడుకున్నారు? పంచాయతీలకు ఎందుకు పోలేదు? అది లేట్ అయినందువలన మళ్ళీ ఇంకొక 1000 కోట్లు రావాల్సినది ఆగిపోయింది. ఇది నిజమా కాదా? మీరు పార్టీ పెట్టినది ప్రశ్నించేదాన్ని కదండి. ఉచిత ఇసుక ఎక్కడైనా దొరుకుతుందా ఈ రాష్ట్రంలో? ఎక్కడే కానీ ఉచిత ఇసుక దొరుకుతుందా? ఏ నియోజకవర్గంలో కూడా ఈ రాష్ట్రంలో స్థానిక కూటమి నాయకులను కాదని చెప్పి వాళ్లకు డబ్బులు ఇవ్వకుండా ఎక్కడన్నా ఇసుక వ్యాపారం జరుగుతుందా? ఈ రాష్ట్రంలో మద్యం షాపులు స్థానిక కూటమి నాయకుల దందా నెలకింత మామూలు లేనిది ఎక్కడన్నా జరుగుతుందా? మీరు పార్టీ పెట్టినది ప్రశ్నించేదానికి కదండి. అమరావతి అని చెప్పి 8 లేన్లు 10 లేన్లు కిలోమీటర్కు 60 కోట్లు 70 కోట్లు, జాతీయ రహదారులు 30 కోట్లు అయితే 60 కోట్లు 70 కోట్లు ఎక్కువ రేట్లతో ఇన్ఫ్లేటెడ్ కాస్ట్తో ఎక్కువ చేసిన రేట్లతో కాంట్రాక్ట్లు జరుగుతుంటాయి. మీరు పార్టీ పెట్టినది ప్రశ్నించేదానికే కదండి. స్టీల్ ప్లాంట్ ఈరోజు ప్రైవేటీకరణకు రెడీ చేసినారు. మీరు పార్టీ పెట్టినది ప్రశ్నించేదానికే కదండి. అసలు మెడికల్ కాలేజీలు అంత కష్టపడి కడితే సామాన్య మానవుని పేదవాని ఆరోగ్యం కోసము దాన్ని పీపీపీ మోడల్లో ఇండైరెక్ట్గా ప్రైవేటైజ్ అనుకోండి, ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టడం. మీరు పార్టీ పెట్టినది ప్రశ్నించేదానికే కదండి. అసలు సూపర్ 6 అంటే ప్రతి నిరుద్యోగికి 3000 రూపాయలు ఇవ్వాలా ఇస్తున్నారండి. మీరు గ్యారెంటర్ కదా, దానికి సంతకం కూడా పెట్టినారు కదా. ప్రతి మహిళకు 1500 రూపాయలు 19 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వరకు మీరు గ్యారెంటర్ కదా, మీరు సంతకం పెట్టినారు కదా, ఇస్తున్నారండి. ప్రతి రైతుకి 20,000 రూపాయలు మీరు గ్యారెంటర్ కదా, మీరు సంతకం పెట్టినారు కదా, ఇస్తున్నారా? 3 సిలిండర్లు ఎంతమందికి ఒక సిలిండర్ దాటి వచ్చిందండి? మీరు గ్యారెంటర్ కదా, మీరు సంతకం పెట్టినారు కదా. 50 ఏళ్ళు నిండుతానే పెన్షన్ ఇవ్వాలా మీరు మహిళలకు. అక్క నీకు పెన్షన్ వస్తుందక్క అంటే లేదు నాయన మాకు రావడం లేదు అంటే ఎందుకక్క? ఇంకా 60 ఏళ్ళు నిండలేనాయన. బాబు వస్తాడక్క, బాబు వస్తానే 50 ఏళ్ళు నిండుతానక్క, 4000 అక్క, నెలకు 48,000 అక్క. పేపరు దానికి మీరు గ్యారెంటర్ కదా, మీరు సంతకం పెట్టినారు కదా, ఇస్తే